కంట్రోల్లో లేకుండా, మన ప్రమేయం లేకుండా కొన్ని కష్టాలు మనకు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, మన ప్రమేయం లేకుండానే వస్తాయి. కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి లైఫ్లో, యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, లేదంటే ఇతరుల నుండి ఏదో ఒక సమస్య మనకి వస్తూ ఉంటుంది. ఈ మన ప్రమేయం లేకుండా వచ్చే సమస్యలు, ఈ స్ట్రగుల్స్ ఉన్నాయి కదా, వీటి వెనకాల కూడా ఒక పవర్ఫుల్ శక్తి ఉంది. దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చోవడం కంటే, ఆ స్ట్రగుల్, ఆ సవాళ్ళు ఎదురవ్వడం మన కంట్రోల్లో లేదు, కానీ ఆ కష్టం వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్నది మాత్రం దేవుడు మన కంట్రోల్లో పెట్టేశాడు. అలాగే బాడీ మెకానిజం, మన ఉదయం నుంచి సాయంత్రం వరకు బాడీ లోపల జరిగే ప్రతి, ఇది యాక్చువల్గా చాలా పెద్ద ఎవిడెన్స్. దేవుడు సృష్టికర్త అనడానికి మేజర్ ఎవిడెన్స్ మన బాడీ. మన బాడీలో జరిగే ప్రతి ప్రక్రియ, ఆలోచనలు కూడా, ఆలోచనలు, మెకానిజం, ఇవి రెండు మన కంట్రోల్లో లేవు. మనం ఏ సమయంలో ఏ ఆలోచన రావాలి అన్నది మన కంట్రోల్లో లేదు, కానీ ఆ ఆలోచన రైటా రాంగ్ అని అర్థం చేసుకుని డివైడ్ చేసి రైట్ ఆలోచనని డెవలప్ చేసుకుని రైట్ వేలో వెళ్ళాలా లేదంటే రాంగ్ వేలో వెళ్ళాలా అన్నది మన కంట్రోల్లో ఉంది. కానీ ఈ బాడీ మెకానిజం, హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకోవాలి నిమిషానికి, బ్లడ్ సర్క్యులేషన్ ఎంత స్పీడ్గా అవ్వాలి, పూర్తి బాడీలో జరిగే ప్రతి మెకానిజం కూడా మన కంట్రోల్లో, మన ప్రమేయం లేకుండానే అది జరుగుతుంది. ఇదే మనకి చాలా పెద్ద ఎవిడెన్స్. దేవుడు అంటే సృష్టికర్త ఈ పూర్తి మెకానిజం ని తయారు చేశాడు. ఈ మెకానిజాన్ని నడిపిస్తున్నది కూడా ఆయనే.